అందరికీ నమస్కారం. నేను మీ గుమ్మనూరు జయరాం. ఈ మాట మామూలుగా జయరాం అంటే ఎవరికి తెలియదు, కానీ గుమ్మనూరు అంటేనే ఒక వైబ్రేషన్. రాష్ట్రంలో ఎక్కడ కానీ ఈ పదం, దీనికున్న ఆకర్షణ, దీనికున్న వైబ్రేషన్ గుమ్మనూరు. కాబట్టి ఈ గ్రామంలో పుట్టినందుకు కూడా నేను అదృష్టవంతుడిగా భావిస్తున్నా. ఆషామాష కాదు, కేవలం 150 ఇళ్లలో లాస్ట్ బార్డర్లో ఈ స్థాయికి వచ్చానంటే ఎన్న జన్మ పుణ్యమో. కానీ ఈ గుమ్మనూరుని రాష్ట్రంలో ఎక్కడైనా కానీ 2-3 రాష్ట్రాల్లో గుమ్మనూరు అనే పదం నాటుతుంది. ఈ గుమ్మనూరు గ్రామస్తులు ఎక్కడ ఉన్నా కూడా టీవీల్లో చూసి నా ఊరు పేరు వచ్చిందని ఎంతోమంది సంతోషించి అంత ఆనందంగా వ్యక్తపరుచుకుంటున్నారు. నాకు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది 6వ సంవత్సరం. ఫస్ట్ సంవత్సరం నుంచి రోజు అంచెలుగా ఈరోజు ఇంత చాలా బ్రహ్మాండమైన జన ఆకర్షణతో ఎక్కడ లేనంత జనం. అది కాకుండా ఈ గ్రామంలో పుట్టి ప్రతి పసిపిల్ల, ప్రతి అన్న, మామ అందరూ కూడా మేము జాతరకు పోవాలంటే గడకల్ జాతరకు పోయేవాళ్ళం. మా ఊర్లో జాతర అంటేనే ఇక్కడే ఎక్కువ గడకల్లకిన్నా. కానీ ఈ పెద్దలు ఉన్నారు, మన ఊర్లో కూడా ఎందుకు జాతర చేయకూడదు అనే విధంగా ఈ పెద్దలు అందరూ సహాయ సహకారాలతో ఈరోజు ఇంత బ్రహ్మాండమైన మన బసవేశ్వర జాతర అంటే ఆషామాష కాకుండా ఎంతోమంది గుంటకల్ నియోజకవర్గం ప్రజలందరూ వచ్చి, అన్న ఇంత బ్రహ్మాండంగా ఈ గ్రామంలో జరిగిందంటే అది చాలా మంచిదన్నా అని చెప్పడం కూడా నేను చాలా సంతోషించా. అది కాకుండా ఇక్కడ ఉన్న కూర్చున్న నా ఆడపడుచులు, అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఈ సంవత్సరం కింద ఇంకొక సంవత్సరము మా ఊర్లో జాతర జరుగుతుంది. మేమందరము ఈ ఊర్లో వచ్చి 2 రోజులు ఉండి సంతోషం వ్యక్తం పరుచుకోవాలని నేను చూసా. పొద్దున్న ఎండ ఉంది, ఎవరు కనిపించలే, వాళ్ళు ఇళ్లలోనే ఉన్నారు. కానీ ఆ జాతర వచ్చిందనే ఒక సునామీగా ఎక్కడ ఉన్నారో కానీ ఆడపడుచులందరూ బాగా తయారై ఆ రథోత్సవంలో పాల్గొని వాళ్ళు సంతోషం వ్యక్తపరుచుకున్నారు. కాబట్టి ఈ గ్రామంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకి, బామర్దులందరికీ కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ 5 మందికి తమ్ముడు నారాయణ కూడా ప్రతి విషయంలోన అన్ని విధాలుగా సాయి సహకారాలు అందించి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేపించి నేనున్నానని ముందుగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత విజయవంతం చేసిన నా తమ్ముడు నారాయణ కూడా ఈరోజు నా చేతుల మీదుగా ఈ పెద్దలకి సన్మాన కార్యక్రమం నేను అదృష్టంగా భావిస్తున్నా. కాబట్టి ఏ కార్యక్రమం